JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మీడియా మిత్రులు నమస్కారం. కరీంనగర్ నగరానికి సంబంధించి గతంలో మరి స్మార్ట్ సిటీ పనిలో కావచ్చు, ఐలాండ్ల సుందరీకరణ కావచ్చు, జంక్షన్ల సుందరీకరణకు సంబంధించి కావచ్చు, మిగతా పనులన్నిటిలో కూడా ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఎక్కడ కూడా అశాస్త్రీయంగా ఇష్టారాజ్యంగా 10 రూపాయలు ఉన్నదాన్ని 100 రూపాయలకు ఎస్టిమేషన్స్ పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళే ఇవాళ బీజేపీ ముసుగేసుకొని, గతంలో స్మార్ట్ సిటీ పనుల్లో ఆనాడు బీజేపీ ఏ ఒక్కరోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా నాణ్యత లోపంతోటి స్మార్ట్ సిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ లేచిపోతూ ఉన్నాయి, బిచ్చలు లేచిపోతూ ఉన్నాయి. వేసినటువంటి పార్కింగ్ మన ఫుట్పాత్ టైల్స్ అని వేసిన 4 రోజులకే ఎగిరిపోతూ ఉన్నాయి అని చెప్పి మేము ఎన్నోసార్లు పోరాటం చేస్తే ఏ ఒక్కరోజు కూడా మాట్లాడనటువంటి ఆనాటి బీజేపీ, మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేయర్తో పాటు ఆనాటి పాలక వర్గం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొని ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ మళ్ళీ అదే నాయకులు బీజేపీ ముసుగేసుకొని ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిపి దోపిడీకి పాల్పడి ఈరోజు 2 ఒక్కటై బీఆర్ఎస్ నాయకులే బీజేపీ నాయకులై ఆనాడు ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని మరి తర్వాత ఒక్కటై ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, అభివృద్ధికి నిధులు కేటాయిస్తలేదు అని చెప్పి మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, గతంలో మీరు చేసినటువంటి శర్వాకానికి, మీరు చేసినటువంటి ప్రజాధన దుర్వినియోగానికి, మీరు చేసినటువంటి అవినీతి భాగోతాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి, దొంగ అని మాట్లాడినట్టు మీరే గతంలో ఇవాళ ప్రజాధనానికి విలువ లేకుండా ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసి మళ్ళీ ఈరోజు వచ్చి దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటి మీద విచారణ జరగాలి. గతంలో చేసినటువంటి దోపిడీ అంతా కూడా బయటకు తీసుకురావాలి, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి తగు విచారణ జరిపించమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గత పనులలో జరిగినటువంటి అవినీతి భాగోతం, గత పనులలో జరిగినటువంటి ప్రజాధన దుర్వినియోగం, వీటన్నిటిని కూడా విచారణ జరిపి మరి తగినటువంటి బాధ్యులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈరోజు ఎంఐఎం పేరుతో మరి మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్లో ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ గతంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు అనుకూలంగా డీలిమిటేషన్లు చేసినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ కూడా జోక్యం చేసుకోకుండా భారతీయ జనతా పార్టీ ముసుగులో ఈరోజు ప్రజలను విభజించి ప్రజలలో ఉన్నటువంటి మరి విభేదాలు తీసుకొచ్చి లబ్ధి పొందాలనేటువంటి చూసేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఆనాడు భారతీయ బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీజేపీ పార్టీ. కాబట్టి ఈ 2 పార్టీల గత ముసుగు మేము గతంలో ఎప్పుడో చెప్పినాం, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అని. ఈ 2 పార్టీలు గత 5 సంవత్సరాలుగా చీకటి ఒప్పందం చేసుకొని దోపిడీకి పాల్పడి చివరికి పాలకవర్గ సమయం ముగుస్తుందన్న సమయంలో మళ్ళీ బీజేపీ ముసుగు వేసుకొని ఇలా బయటకు వచ్చినటువంటి ఈ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు స్మార్ట్ సిటీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 159 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించినటువంటి పరిస్థితులలో ఇలా ₹1 కూడా రాలేదని ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పట్టణ ప్రగతికి సంబంధించి దాదాపు 2.5 కోట్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా సీఎంఎస్ఎస్ సంబంధించి 32 కోట్లు
గ్రాంట్ ఇవ్వడం జరిగింది. త్వరలో ఆ 32 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చిత్తశుద్ధితోటి అదేవిధంగా మా సుడాకు సంబంధించి ఎక్కడ అయితే అత్యవసర పనులు అవసరం ఉన్నాయో అక్కడ కూడా దాదాపు 5.5-6 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వెచ్చించడం జరిగింది. ఈ విధంగా మేము ప్రజల అవసరాల కోసం ప్రజల యొక్క పరిస్థితులను ఎక్కడికక్కడ ఇబ్బందులు పడకుండా చూసుకుంటూ ఇవాళ ఒక నిజాయితీ ప్రభుత్వం నడుస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే చూసి ఓర్వలేక రాబోయే రోజుల్లో గతంలో వచ్చినటువంటి బీజేపీ సీట్లు సగానికి కూడా పడిపోయే పరిస్థితి ఉంది. 2-3 గెలిచే పరిస్థితి లేదని, అదేవిధంగా బీఆర్ఎస్కి అసలు మరి ఇక్కడ స్థానమే లేదని ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పాలక వర్గం మరి ఖచ్చితంగా బల్దియా మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతూ ఉంది. దీన్ని ఎవరు ఆపలేరు. మీ యొక్క అవినీతి భాగోతాన్ని, మీరు చేసినటువంటి ప్రజాధన దుర్వినియోగాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు బట్టబయలు చేస్తాం. తగు విచారణ జరిపించమని మేము వేరుకుంటున్నాం. తగు విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా మీరేందో మరి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా కూడా ఇంకొకరి మీద బురద జల్లే బదులు మీ చీకటి ఒప్పందాలు ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ₹1 కూడా నిధులు తీసుకురాలేని అసమర్థుడని చెప్పి మాట్లాడినటువంటి మాజీ మేయరు ఇవాళ బీజేపీ సంబంధించినటువంటి ముసుగు కప్పుకొని ఇవాళ బండి సంజయ్ కుమార్ పెద్ద అభివృద్ధి ప్రదాత అని మాట్లాడితే ఆ రోజు విన్న చెవులే ఈరోజు వింటా ఉన్నాయన్న సంగతి మర్చిపోయి ప్రజల యొక్క మరి విజ్ఞతను ఈరోజు మీరు తక్కువ అంచనా వేసేదాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్తూ తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వీరిని ఖచ్చితంగా ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చెప్పి తెలియజేస్తాం.